హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి డేటా అనోటేషన్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. కస్టమర్ సపోర్ట్ అసోసియేట్గా మీరైతే వర్క్ చేస్తారనమాట. ఇక్కడ మహారాష్ట్ర, భారతదేశంలోనే ఈ యొక్క కంపెనీ అనేది ఉంటుంది. ఒక వారం కిందట ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగిందనమాట. 100 మందికి పైగా దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఇంటి దగ్గర ఉండే మీరు వర్క్ చేయొచ్చు. సో ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి. అయితే ఇక్కడ చూడండి, ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు ఓపెన్ చేసి సేవ్ చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది లింక్డ్ఇన్ ద్వారా నేనైతే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్తో ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ ఉద్యోగానికి మీరు సరిపోవాలంటే ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా నా రెజ్యూమ్ను తయారు చేసుకునే విధంగా మీరైతే ఏ ద్వారా అయినా తయారు చేసుకోండి. అలాగే నేను ఈ ఉద్యోగానికి తగిన వాడినా లేదా అనేది మీరైతే చెక్ చేసుకోవాలి. అలాగే ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేసి కూడా మీరు ఆలోచించుకొని డైరెక్ట్గా మీ యొక్క రెజ్యూమ్ని, అప్డేటెడ్ రెజ్యూమ్ని మీరు అప్లై చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఓకేనా. ఉద్యోగం గురించి చూసుకుంటే ఇక్కడ నాణ్యమైన ఏఐని సృష్టించడానికి డేటా అనోటేషన్ కట్టుబడి ఉంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది. రిమోట్ పని యొక్క సౌలభ్యాన్ని పొందుతూ మరియు మీ సొంత షెడ్యూల్ను ఎంచుకుంటూ ఏఏ చాట్బాట్లను శిక్షణ ఇవ్వడానికి మా బృందంలో చేరండి అనేసి వీళ్ళైతే డైరెక్ట్గా మనకి ఇన్వైట్ చేయడం అనేది జరుగుతుంది. ఏఏ చాట్బాట్లకు బోధించడానికి మా బృందంలో చేరడానికి మేము ద్విభాష ప్రొఫెషనల్ హిందీ లేదా ఇంగ్లీష్ కోసం చూస్తున్నాము. మీకు ఫ్లూయెంట్గా హిందీ వచ్చినా లేదంటే ఇంగ్లీష్ వచ్చినా ఈ యొక్క వేకెన్సీకి అప్లై చేసుకోవచ్చు అనమాట. చాట్బాట్లో పురోగతిని కొలవడానికి మీరు హిందీ మరియు ఇంగ్లీష్లో రెండింటిలోని సంభాషణలు నిర్వహిస్తారు అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే వారికి ఏం చెప్పాలో నేర్పించడానికి కూడా నవల సంభాషణలు రాస్తారు అనేసి కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. సో ప్రయోజనాలు చూసుకుంటే ఇది పూర్తి సమయం లేదా పార్ట్ టైం రిమోట్గా మీరు వర్క్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఫుల్ టైమ్గా వర్క్ చేయొచ్చు, లేదంటే పార్ట్ టైమ్గా చేయాలనుకుంటే ఈ యొక్క వేకెన్సీని అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు ఏ ప్రాజెక్టులో పనిచేయాలనుకుంటున్నారో కూడా ఎంచుకోవచ్చు అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. మీరు మీ సొంత షెడ్యూల్లోనే పనిచేయవచ్చు, అంటే మీకు నచ్చిన టైంలోనే వర్క్ చేయొచ్చు అనమాట. ప్రాజెక్టులకు గంటకు $22 అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ ప్రాజెక్ట్ గంటకు మనకి $22, దాదాపు 1600 నుంచి 1700 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అధిక నాణ్యత మరియు అధిక పరిమాణ పనికి బోనసులతో సహా మీకైతే జీతం అనేది లభిస్తుంది. సో బాధ్యతలు హిందీ మరియు ఇంగ్లీషు రెండింటిలోని వివిధ అంశాలపై విభిన్న సంభాషణలతో ముందుకు రండి అనేసి చెప్పడం జరుగుతుంది. నిర్దిష్ట ప్రాంప్ట్లు ఇచ్చినప్పుడు అధిక నాణ్యత సమాధానాలను రాసే విధంగా ఉండాలి. అలాగే వివిధ ఏఐ మోడళ్లు పనితీరును పోల్చండి అనేసి చెప్పడం జరుగుతుంది. పరిశోధన మరియు వాస్తవ తనిఖీ ఏఐ స్పందనలు కూడా మీరు తెలుసుకోవాలి. అలాగే అర్హతలు వచ్చేసరికి హిందీ మరియు ఇంగ్లీష్ అనమాట. స్థానిక లేదా ద్విభాష స్థాయిలో నిష్ణాతులు అయ్యి ఉండాలన్నమాట. బ్యాచిలర్ డిగ్రీ పొందుండాలి, పూర్తయింది లేదా పురోగతిలో ఉందని. అద్భుతమైన రచన మరియు వ్యాకరణం నైపుణ్యాలు అనమాట. ఖచ్చితత్వం మరియు వాస్తవికతను నిర్ధారించడానికి బలమైన పరిశోధన మరియు వాస్తవ తనిఖీ నైపుణ్యాలు అనేవి చాలా అవసరం. అలాగే గమనికి వచ్చేసరికి చెల్లింపు వచ్చేసరికి పేపాల్ అకౌంట్ అనేది ఉండాలి. సో పేపాల్ ద్వారా మీకైతే ఇది వర్క్ అనేది జరుగుతుందన్నమాట.
అంటే మీకు పేమెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మేము మీ నుండి ఎప్పటికీ డబ్బు అడగము అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇది మొత్తం అంతా కూడా నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. మీరు అప్లై చేయాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుంది అన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.